సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కార్మిక సంఘాలు బలహీనమైతే కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏఐటియుసి పనిచేస్తుందని, సంస్థ అభివృద్ధికి అవరోధంగా మారిన రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమని తెలిపారు. ఈ నెల 28న సింగరేణి డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమావేశంలో పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సింగరేణిలో చాలా కాలంగా స్ట్రక్చర్ సమావేశాలు పెండింగ్ లో ఉన్నాయని, తాము గుర్తింపు పత్రం అందుకున్న వెంటనే సమావేశాలు నిర్వహించాలని యాజమాన్యానికి వినతి పత్రం అందించామన్నారు. యూనియన్ చందా చెల్లింపు విషయంలో కార్మిక చట్టాలపై అవగాహన లేని కొన్ని సంఘాలు ఉద్దేశపూర్వకంగా ఏఐటియుసిని బదనాం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి కె వీరభద్రయ్య, ముస్కి సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, అసిస్టెంట్ సెక్రటరీ మోత్కూరి కొమరయ్య, డివిజన్ నాయకుడు జి సతీష్, పిట్ సెక్రటరీలు నరసింగరావు, లచ్చన్న, నవీన్ రెడ్డి, నాగేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు పరశురామ్, సందీప్, నాయకులు రాము, దేవేందర్, రమణ, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. గత 5-6 సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగులు జరగక సింగరేణి కార్మికుల సమస్యలు అనేకం పెండింగ్లో ఉండిపోయినాయి. కాబట్టి మేము మొన్న సెప్టెంబర్ నెలలో గుర్తింపు సంఘం పత్రం ఇవ్వగానే వెంటనే స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టాలని యాజమాన్యానికి కోరాము, లెటర్ రాశాము. ఇవాళ సింగరేణి యాజమాన్యం రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి డైరెక్టర్ పరిధిలో, 4 నెలలకు ఒకసారి చైర్మన్ పరిధిలో స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టడానికి, ప్రతి నెల జిఎం పరిధిలో స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టడానికి లెటర్ ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ ఈ నెల 28వ తారీఖు నాడు డైరెక్టర్ పరిధిలో స్ట్రక్చర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంది. అట్లాగే ఈ స్ట్రక్చర్డ్ మీటింగులో ఇది డైరెక్టర్ పరిధి కాబట్టి కొన్ని మేజరీ అంటే ఏదైతే పాలసీ మ్యాటర్స్ ఉన్నాయో, చైర్మన్ పరిధిలో పరిష్కారం చేయాల్సి ఉన్నాయో వాటిని ఇందులో పెట్టలేదు. వాటిని వచ్చే నెల చైర్మన్ పరిధిలో పెడతాం. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కోల్ ఇండియా కార్మికులకి ఇస్తున్నట్టు అలవెన్సుల మీద అది చైర్మన్ పరిధిలో నిర్ణయం చేయాలి. అట్లనే సొంత ఇంటి పథకానికి స్థలం గురించి కూడా చైర్మన్ పరిధిలో చేయాలి. కాబట్టి వాటిని వచ్చే నెలలో పెడతాము. మిగిలినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ డైరెక్టర్ పరిధిలో పెట్టాం. సరే, ఏదేమైనప్పటికీ ఇవాళ కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకొని ఏఐటీసీని బదనాం చేయాలని తెలిసినటువంటి విషయాలు కూడా, ఇది తప్పు కాదని తెలిసినా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి కార్మికుల యూనియన్ చందా, కార్మికులు ఇచ్చే చందా యూనియన్కి ఇది చట్టంలోనే ఉన్నది. అసలు కార్మిక సంఘానికి మెంబర్షిప్ కట్టకపోతే అసలు ఆ యూనియను రిజిస్టర్ అయిన యూనియన్ అయినా సరే క్యాన్సిల్ అయిపోద్ది. అది కూడా తెలియనటువంటి కొన్ని సంఘాలు గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఆనాడు కేసీఆర్ గారు మెంబర్షిప్ వద్దనడని, ఎందుకు వద్దనడు ఆయన? వాళ్ళు గుర్తింపు సంఘంగా ఉండి మెంబర్షిప్ వసూలు చేసి అవి పంచుకునే కాడ తగాదులు పెట్టుకొని తన్నుకొని జైలుకు పోతున్నారు కాబట్టి వద్దన్నాడు. కానీ ఇవాళ మేము గత 60-70 సంవత్సరాలుగా ఏఐటీసీ యూనియన్ కార్మికులు ఇచ్చిన చందా మీదనే మేము యూనియన్ నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి 5-6 సంవత్సరాల నుంచి లేకపోయినా చెయ్యాలని మేము యాజమాన్యాన్ని లెటర్ రాసాం. యాజమాన్యం కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకి మెంబర్షిప్ చేయడానికి లెటర్ కూడా ఇచ్చారు. మేము ఆ లెటర్ ఇవ్వడం ఆలస్యమైంది కాబట్టి ముందే 1 నెల బోనస్ వచ్చింది కాబట్టి మరి వెంటనే చేయాలని మేము కార్మికుల యొక్క సంతకాలు తీసుకొని మేనేజ్మెంట్కి సబ్మిట్ చేసాం. మేనేజ్మెంట్ దాన్ని కట్ చేస్తే దాని మీద రకరకాలుగా విమర్శలు చేసి కార్మికులు ఇష్టం లేకుండా కట్ చేసిన ఒక ఆయన, అవి వాపస్ చేయాలని ఒక ఆయన, ఈ రకరకాలుగా మాట్లాడారు. అయినా యాజమాన్యం ఇవాళ నోటీస్ బోర్డులు వేసింది.
దీని మీద ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని వారం రోజుల క్రితం వేశారు. ఇవాళ కార్మికులందరూ కూడా మేమే సంతకం పెట్టినామని ఎవ్వరు కూడా దానికి వ్యతిరేకంగా చేయలేదు. కాబట్టి ఇవాళ వీళ్ళందరికీ అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఈ విధంగా కార్మిక వర్గాన్ని తప్పుదారి పట్టించి ఏఐటీసీకి వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నారు. కానీ మీరు చేసే పనుల వల్ల కార్మిక సంఘాలు బలహీనపడితే యాజమాన్యానికే లాభం జరుగుతుంది. మీరు ఇది ఆలోచించండి అని కోరుతా ఉన్నాం. చాలా కాలం తర్వాత ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ మధ్య యూనియన్ మధ్య రేపు స్ట్రక్చర్ సమావేశం జరగబోతా ఉన్నది. ముఖ్యంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి వాళ్ళు మరొకసారి అవకాశం ఇవ్వాలని, మారు పేర్లకు సంబంధించి అదేవిధంగా విజిలెన్స్ దగ్గర వెల్ఫేర్ ఐఆర్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్న కేసులను రివ్యూ చేయాలని, అదేవిధంగా మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లు, ఈపీ ఆపరేటర్లకు సంబంధించి షూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా 11వ వేతన ఒప్పందంలో పెండింగ్లో ఉన్న 14 రకాల అలవెన్స్లను ఎన్హాన్స్ చేయాలని, ఏదైతే మెరిట్ స్కాలర్షిప్లు, ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని, అదేవిధంగా ఈ యొక్క ట్రేడ్స్మెన్లకు సంబంధించి హెల్పర్ ఇవ్వాలనేది, అదేవిధంగా కొన్ని క్యాడర్ స్కీములు ముఖ్యంగా సర్ఫేస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కొన్ని క్యాడర్ స్కీములు వాళ్ళకు ప్రమోషన్ లేక సుమారుగా వాళ్ళ అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా ఇవ్వాలని, క్యాంటీన్లు అన్నింటినీ సింగరేణి మేనేజ్మెంట్ నడపాలని, అదేవిధంగా ఒక్కొక్క కార్మికుడికి 25 రూపాయలు రోజు ఖర్చు పెట్టాలని, అదేవిధంగా ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా క్యాంటీన్ ఫెసిలిటీ ఇవ్వాలని, ఈపీ ఆపరేటర్లకు సంబంధించిన ప్రమోషన్లు D2C, C2B ఇది చాలా కాలం వాళ్ళు ఇస్తలేరు, వాటన్నింటినీ పూర్తి చేయాలని, అదేవిధంగా ట్రేడ్స్మెన్లకు హెల్పర్, ఎందుకంటే గతంలో మిషన్ మెన్లకు ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ సుమారుగా 22 అండర్గ్రౌండ్ బాయిలలో సెమీ మెకనైజ్డ్లు ఉన్నాయి. అంటే ఎస్డిఎల్ ఆపరేటర్లు, ఎస్డిఎల్ సెక్షన్లు ఉన్నాయి, అక్కడ కార్మికులకు ఫిట్టర్లకు ఇస్తలేరు. అదేవిధంగా ట్రేడ్స్మెన్లకు జ్యూరిడిక్షన్ కూడా ఇవ్వాలని ఒక ప్రధానమైన ఎజెండాతోని రేపు మేనేజ్మెంట్తో చర్చించబోతా ఉన్నాం. ఈ యొక్క స్ట్రక్చర్ సమావేశం పెట్టి మారు పేర్లు ఇలా తదితర ఇష్యూస్ మీద రేపు 28వ తారీఖున మేనేజ్మెంట్తోని స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. తప్పక వీటన్నిటిని సాధించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క సంఘాలకు నేను ఒక ప్రశ్న తెలుసుకోవడం ఏంటంటే, 8 సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశం జరపకపోతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈరోజు కేవలం ఈరోజు రాజకీయ కారణాలు కానీ అనేక కారణాల రీత్యా ఈరోజు గుర్తింపు కార్మిక సంఘానికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్ ఆలస్యమై సెప్టెంబర్ 9 ఇస్తే ఈరోజు నవంబర్లో స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కంటిన్యూగా ఇవి రేపు చైర్మన్, డైరెక్టర్ కంటిన్యూగా ఉంటాయి. వీటన్నింటి కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కోసం ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.